సర్వీసుల అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఇండిగో 8 రోజుల గందరగోళం తర్వాత కీలక ప్రకటన చేసింది. సంస్థ సర్వీసులు సాధారణ స్థితికి చేరుకున్నాయని ప్రకటించారు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్ఫర్స్. ఆపరేషన్ స్టేబుల్ అయ్యాయని తెలిపారు. ఆయన జరిగిన అంతరాయానికి ఎంతగానో చింతిస్తున్నామంటూ ప్రయాణికులకు మరోసారి క్షమాపణలు చెప్పారు. సమస్య తలెత్తినప్పటి నుంచి తమ సిబ్బంది ఎంతగానో శ్రమించారని, ప్యాసింజర్స్కు ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన ప్రయాణికులకు రీఫండ్ చేస్తున్నామని, బ్యాగేజ్ తిరిగి ఇవ్వడంపైన దృష్టి పెట్టినట్లుగా వివరించారు. కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలు అమల్లోకి రావడంతో డిసెంబర్ 2వ తేదీ నుంచి ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేల విమానాలు రద్దయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 8వ రోజు ఈ అంతరాయం కొనసాగింది. ఉదయం నుంచి దాదాపు 400 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఎట్టకేలకు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చినట్లు ఇండిగో సీఈఓ ప్రకటన చేశారు.